రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాలుగా ప్రవచనాలు చేస్తూ నీతి బుద్ధులు చెప్తున్నటువంటి గరికపాటి గారు ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల వారి చదువులపైన వారి ఆకలిపైన ఈరోజు తీవ్రంగా అసభ్యంగా మాట్లాడడం దుర్మార్గమైన విషయం. వెంటనే బాలల హక్కుల కమిషన్ స్పందించి గరికపాటిపైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు పేద విద్యార్థులు ఎంతో కొంత వాళ్ళ తల్లిదండ్రులు అనేక రకాలుగా కష్టపడుతూ చదువు వ్యాపారమై అయినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకి కనీసం మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పెట్టి విద్యార్థులకి వాళ్ళ విద్యారంగాన్ని ఏదో విధంగా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితుల్లో దాన్ని ఇంకా మెరుగైనగా విద్యార్థులకి పౌష్టికారం అందించాలని చెప్పాల్సి సలహా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు కాకుండా ఈరోజు తీవ్రంగా చిన్నారులపై అసభ్యంగా ఈరోజు చిన్నారులు కనీసం ఆ పిల్లలకి ఏ అవగాహన లేనటువంటి పదాల జాలంతో ఈరోజు గరికపాటి గారు మాట్లాడుతున్నారు. శోభనానికి సంబంధించి పెళ్ళికొడుకు సంబంధించి అని చెప్పడం ఎంత దుర్మార్గం విషయం అంటే చిన్నపిల్లలకి అసభ్యంగా మాట్లాడున్నది ఖచ్చితంగా బాలల హక్కుల కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాలల హక్కుల కమిషన్ ఈరోజు విద్యార్థులపైన అనేక రకాల హక్కుల కోసం పోరాడుతున్న పరిస్థితుల్లో ఈరోజు గరికపాటి గారు అంత దుర్మార్గం విషయం. వెంటనే గరికపాటి గారికి విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థులు గుడ్డు సంబంధించి పూర్తిగా అది ఒక ఆరోగ్యం విద్యార్థులకు విటమిన్స్ పెంచేట్టు వాళ్ళకి పౌష్టికారం పెంచే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసి ఆ గుడ్డుని ప్రతిరోజు పెట్టాలని చెప్పేసి ఈరోజు ఆరోగ్య శాఖ ఏదైతే చెప్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈరోజు గుడ్డు సంబంధించి గాడిద గుడ్డు అని చెప్పడము, లేకపోతే విద్యార్థులకి బుక్స్ కానీ లేకపోతే డ్రెస్ కానీ ఇవన్నీ ఇవ్వడము వ్యర్థం అని చెప్పి చెప్పడం చాలా దుర్మార్గమైన విషయము. ఆయన ఏదో చైర్లో కూర్చొని ప్రవచనాలు చెప్పే అంత ఈజీ కాదు. పేద బడుగు బలైన వర్గాలు కర్నూలు జిల్లాలోనే ఈరోజు అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు వలసకు వెళ్తున్నారు. ఆ విద్యార్థులు అనేక రకాలుగా చదువుకోవడానికి మధ్యాహ్న భోజనం అనేది ఎంతో తోడ్పడుతుంది. అనేక మంది విద్యార్థులు ఆ పాఠశాలలో భాగస్వామ్యం ఎంతో తోడ్పడుతున్నారు. అటువంటి విషయంలో దాన్ని పరిరక్షణ కోసం మాట్లాడుతున్నటువంటి మేధావులు విద్యావేత్తలు ఈరోజు ఆయన సలహాదారులు పెట్టుకున్న దుర్మార్గం విషయము. వెంటనే ఆ పద్మశ్రీ అవార్డులను రద్దు చేయాలా, బాల హక్కుల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నారు. కేవలం తినడానికే విద్యార్థులు వెళ్తున్నారు, వారికి ఆహారం పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి గరికపాటి గారు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనవి. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈరోజు మధ్యాహ్నం భోజనంతో పాటు వారి చదువును కొనసాగించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అలాగే ప్రభుత్వం కూడా పేద విద్యార్థులకు కొంతవరకైనా పౌష్టిక ఆహారం ఇచ్చి వారిని విద్య నుంచి దూరం చేయకోకుండా వాళ్ళందరూ కూడా చదువుకునే అవకాశం కల్పిస్తూ ఉంది. ఈరోజు ఎంతోమంది రాష్ట్రంలో రెక్కాడితే కానీ డొక్కాడేటువంటి పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వలసలు వెళుతూ ఈ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వృద్ధుల దగ్గర ఈరోజు పిల్లల్ని వదిలి వారు మధ్యాహ్నం భోజనం మీదే పాఠశాలలో ఆధారపడి తిని ఆ విధంగా చదువుకొని ఈరోజు కొద్ది వరకు ఆయన ప్రభుత్వ స్వీట్లు సాధించి అక్కడక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చదివే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అలా పేద విద్యార్థులకు తోడ్పడినటువంటి ఆహారం పైన మాట్లాడడం ఇది చాలా దుర్మార్గమైంది. తక్షణమే ఈ వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలి. అలాగే ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి ఇస్తున్నటువంటి మర్యాదపూర్వకమైనటువంటి హోదాలు ఉన్నాయో వాటన్నిటి కూడా రద్దు చేసి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ చిల్డ్రన్స్ సంబంధించినటువంటి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలని చెప్పేసి మేధావులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా గరికపాటి గారు ఇలాంటి ఆలోచనలు మానుకోకపోతే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతుందని చెప్పేసి కూడా ఆయన పైన తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు రంగప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు.